హాయ్ అండి, వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఈరోజు ఇప్పటి వరకు మనము 7th క్లాసు 8th క్లాసు 6th క్లాసు 7th క్లాసు అన్నవి క్లాసులన్నీ తెలుగు గ్రామర్ చెప్పుకుంటూ వస్తున్నాము. 6th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్ అయిపోయింది. ఈరోజు 8th క్లాసు తెలుగులో ఉన్న గ్రామర్ అంటే ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ప్రజెంట్ స్కూల్స్లలో ఫ్రెష్గా నడుస్తున్న న్యూ సిలబస్. ఈ న్యూ సిలబస్ గురించి ఒకసారి మనం చూద్దాము. ఆ విషయ సూచిక, ఆ కంటెంట్ ఏమో ఉన్నదో ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 8th క్లాస్లో దాని గురించి అందులో ఉన్న గ్రామర్ ఏంటో మొత్తం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఆంధ్ర వైభవం, మాతృభూమి, శతక సౌరభం, నా యాత్ర, సందేశం. ఓకే, ఇవి మనకు 8th క్లాస్లో ప్రజెంట్ మనకు రన్నింగ్లో ఉన్న సెమిస్టర్ 1లో ఉన్న లెసన్స్. పైన ఇంకోటి పయనం కూడా ఉంది, సారీ ఫర్ దిస్, పయనం అన్న లెసన్ కూడా ఉంది. ఈ 6 లెసన్స్లలో గ్రామర్ అంటే చైతన్యమూర్తులు అన్నది ఉపవాచకం, అందులో గ్రామర్ ఉండదు కాబట్టి మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ లేట్ చేయకుండా మనకు స్పీడ్గా సిలబస్లోకి వెళ్ళిపోదాం, అంటే గ్రామర్లోకి. ఫస్ట్ లెసన్ చూడండి, ఆంధ్ర వైభవం. మీరు కూడా క్లాసులు వినే ముందు కంపల్సరీగా మీరు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్ చూస్తూ నేర్చుకున్నారంటే మీకు 100% మీరు అనుకున్న మార్కులు వస్తాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ లేకపోయినా కొనుక్కొని, లేదంటే చిన్నపిల్లలను వాళ్ళను వీళ్ళను అడిగైనా కానీ తెచ్చుకోండి. టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి 30కి 30, ఇంకా ఎక్కడి నుంచి రావు. అందుకోసం మీకు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని చెబుతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక మనం లెసన్లోకి వెళ్దాము. అందులో గ్రామరు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఈ గ్రామర్లో భాగంగా వీటిని చెప్పడం లేదు, వీటి గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఈ ప్రక్రియ ఇది కూడా అవసరం లేదు మనకు ప్రజెంట్. డైరెక్ట్ సంయుక్తాక్షర పదాలు, దిక్తాక్షర పదాలు. ఇంతకుముందు ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరాలు దేనికి అదే ఒత్తున్నట్టు ఇంతకుముందు వచ్చినాయి. అక్క, అన్న దానికి అయ్యే ఒత్తున్నాయి. సంయుక్తాక్షరాలు వేరే ఒత్తున్నది. ఏవి? కార్తీక్ అనుకోండి, రాకు తావొత్తుంది, ఇది వేరే ఒత్తు ఉన్నది. ఇలాంటి వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. ఇంకా వీటిలో మనం ఏం అవసరం లేదు, ఇవన్నీ అక్కర్లేదు. ప్రాస పదాలు అవసరం లేదు, ఇవి కూడా మనకు అక్కర్లేదు. ఇదంతా ఏమీ మన గ్రామర్లో భాగంగా అడగడు, ఇదంతా అవసరం లేదు, ఇవి కూడా అక్కర్లేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత అస్సలు అవసరం లేదు. భాషాంశాలు ఇక్కడ చూడండి, భాషాంశాలు. భాషాంశాలలో ఇక్కడ మనకు నానార్థాలు అనేవి ఇచ్చినాడు. పైన వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు చూడండి. నానా అర్థాలు అంటే ఏంటంటే వేరు వేరు అర్థాలు ఉంటాయి, పదం ఒకటే ఉంటుంది, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ను ఎప్పటికీ వదిలేయకండి, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా వాడు అడుగుతుంటాడు. నానా అర్థాలు అంటే చూడండి, ఇక్కడ వర్షము. వర్షం అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? ఓపెన్గా మనం తెలుసుకోగలిగితే వర్షం అంటే వాన అని తెలుసు. వర్షం అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది, దాన్ని ఏమంటే సంవత్సరము తెలుసు కదా. ఇది వస్త్రము అని. ఈ వర్షాన్ని వర్షము అంటే సంవత్సరం అనే మీనింగ్ కూడా ఉంటుంది. ఎక్కడ మనకు మీకు ఓల్డ్ గ్రంథాలు, మనము ఇతిహాసాలు అవి చదువుతుంటే మీకు అక్కడ పరిచయం ఉంటే వీటి గురించి అర్థమవుతుంది. అంటే వర్షం అంటే వాన అన్న ఒక మీనింగ్ తెలుసు. రెండో మీనింగ్ ఏముంది దానికి? ఒకే పదానికే సంవత్సరం అని మీనింగ్. ఇక్కడ చూడు, రెండోది ఎగ్జాంపుల్గా వాడు ఏమి ఇచ్చినాడు? ధర. ధర అంటే ఏంటి మనకు తెలుసు, ధరలో మనం బ్రతుకుతున్నాము అంటే ధర అంటే ఇక్కడ భూమి, ఒక మీనింగ్. ధరకు ఇంకో మీనింగ్ కూడా ఉంది, ఏంటి? వెల అంటే ఏంటి? ఉదాహరణకు టమోటా పండ్లు ఉన్నాయి చూసినారా, ఉల్లిపాయల ధర ఎంత అంటే ధర అంటే ఏంటి? ఇక్కడ వెల, ప్రైస్. ధర అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి, ఒకటి ధర అంటే భూమి, రెండోది ఏంటి? వెల. ఇలా ఒకే పదానికి 2-3 మీనింగ్స్ ఉంటే వాటిని నానా అర్థాలు అంటారు. ఇక్కడ చూడండి, నానా అర్థాలు. ఇక్కడ చూడండి, ఇంకా డైరెక్ట్ వీటి గురించి ఆప్షన్స్లో ఇచ్చినాడు, నేను చెప్తాను, వాడి తర్వాత ఇంకా నేర్చుకోండి, నేను వివరంగా ఏం చెప్పలేను. కాలము. కాలం అంటే ఏంటి? మనకు తెలిసినది సమయము. సమయము నలుపు. కాలము అంటే ఏంది? సమయం. సమయం మనకు తెలుసు కదా, కాలము అంటే ఉదయం, మధ్యాహ్నం, సమయం. నలుపు ఏంటి? నలుపు అంటే కాలము. కాలయముడు అని అంటుంటారు చూసినాడు, అంటే ఏంటి? ఆ యముడు ఆ సిచ్యువేషన్లో నల్లగా కనపడుతూ ఉంటాడని, అందుకే కాలయముడు అని అంటాం. కాల అంటే సమయము, రెండోది నలుపు. రెండోది చూడండి, కింద ఏముంది? దిక్కు. దిక్కు అంటే మనకు తెలిసినది ఏంది? దిశ. రెండోది ఏంటి? శరణము. దిశ అంటే ఏంది? తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తరం దిక్కు, దక్షిణ దిక్కు అంటుంటారు చూసినారు. దిక్కు అంటే మొదటి మీనింగ్ అది. రెండోది శరణము. దేవుని గురించి చెప్తూ దేవుడా నువ్వే నా దిక్కు అంటాం, అంటే ఏంది? తూర్పు దిక్కు అనే.
అంటే నీ శరణు జొచ్చాము, నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వే మా దిక్కు అని. అంటే దిక్కు అంటే మనకు 2 మీనింగ్స్ ఉన్నాయి, ఒకటి దిశ, రెండోది శరణము. ఓకేగా. వ్యవసాయం అంటే మనకు తెలిసింది కృషి. కృషి అంటే ఏంటంటే మనం పడే ప్రయాస, ప్రయత్నము. ఈ 2 వ్యవసాయంకి ఉన్న మీనింగ్స్. కింద నానార్థాలు ఇచ్చినారు చూడండి, దాన్ని నేను జతపరుస్తాను, మళ్ళీ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకోవాలి, ఊరికే చెప్పడం వరకే మీరు నేర్చుకోవాలి. సీమ అంటే ఏంటి మనకు తెలిసింది, దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అంటే ఎవరు, లేడీస్ ఉంటారు చూసినా, ఆడు అని నాట్యం చేయడం, ఆడవారు వీళ్ళందరూ ఉంటారు చూసినా, ఇక్కడ ఉంది నర్తించు. ఆడడం అంటే నర్తించడం, చలించు ఆడవారు. పాడి అంటే ఏంటంటే ఆ పాలు ఇస్తారు చూసినారు, పాడి పశువులు అంటుంటాం. క్షీరం అంటే పాలు, ధర్మం, న్యాయము. జాడ అంటే విధము, ఆచూకి. వాడి జాడ తెలపండి అంటే వాడి ఆచూకి తెలపండి అంటారు కదా, విధము, ఆచూకి, దారి. నెక్స్ట్ ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, పర్యాయ పదాలు ఇచ్చినాడు. పర్యాయ పదాలు ఆల్రెడీ నేను చెప్పాను. పదాలు డిఫరెంట్గా ఉండొచ్చు కానీ మీనింగ్ ఒకటే. పదాలు డిఫరెంట్గా ఉంటాయి, మీనింగ్ ఒకటే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, కథనము అని ఇచ్చినాడు ఇక్కడ. ఎగ్జాంపుల్ మర్చిపోకూడదు మీరు ఎప్పటికీ. కథనము అంటే ఏంటంటే యుద్ధం, పోరాటం, పోట్లాట, సమరం, సంగరం. ఇవన్నీ ఏంటనుకున్నారు, కథనం యుద్ధం గురించే. యుద్ధం అన్నా, పోరాటం అన్నా, సమరం అన్నా, సంగరం అన్నా, పోట్లాటన్నా, పోరాటం అన్నా, వీటన్నిటికి మీనింగ్స్ ఒకటే. వీటిని ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారు. ఎగ్జాంపుల్ ఇచ్చినాడు అదే. కింద చూడండి కొన్ని మీనింగ్స్ పర్యాయ పదాలు ఇచ్చినాడు. భూమి పైన ఉన్నాయి, వీటిలో నుంచి మనము కింద వెతికిరా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, మీరు మర్చిపోకూడదు. రైతు అంటే హాలికుడు, కృషివలుడు. హాలికుడు అంటే హలము ధరించిన వాడు. మనకు శ్రీమంతుడు సినిమాలోనూ ఏదో ఒక సినిమాలో మనవాడు మహేష్ బాబు వేసుకొని పోతుంటాడు చూసాడు, హలము అంటారు దాన్ని. హలము ధరించిన వాడిని ఎవరు, రైతు. కృషివలుడు, కృషి అంటే వ్యవసాయం కదా, వ్యవసాయం చేసేవాడిని రైతు అని అంటారు. నెక్స్ట్ భూమికి మనకు పర్యాయ పదాలు ఏమంటాయి, అవని, నేల, పుడమి, వసుధ, పృథ్వీ, ఇలాంటివి ఏవైనా వీటన్నిటికీ భూమి అని అర్థం. మోదం అంటే ఆనందం, సంతోషం. నెక్స్ట్ కరువు అంటే క్షామము, కాటకము. క్షామమన్నా, కాటకమన్నా, కరువన్నా ఒకటే. ఇల్లు, గృహము, నిలయము. నిలయం. ఆవాసం. ఇక్కడ గృహమన్నా, ఇల్లన్నా, నిలయమన్నా, ఆవాసమన్నా ఒకటే. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రకృతి వికృతులకు ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. సంతోషము అన్నది ప్రకృతి, సంతసం అన్నది వికృతి. మనకు తెలుగు సాంస్క్రిట్లో ఆల్రెడీ నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. తెలుగు సాంస్క్రిట్ అని పాత ప్రాకృతము సాంస్క్రిట్ అని ఉంటుంది చూసినారా, దానికి సమానమైన తెలుగు పదాన్ని మనం ప్రకృతి అంటాం. ఈ ప్రకృతికి మరో పేరు ఇక్కడ రాశాడు చూడు, ప్రకృతికి మరో పేరు తస్తమాలు. తత్సమం. దేనికి సమము, సాంస్క్రిట్ ప్రాకృతంలో ఉన్న పదాలకు సమానమైన పదాలు తత్సమం. అందుకే వీటిని ప్రకృతి అంటారు. ప్రకృతులకు మరో పేరు తత్సమం. వికృతి అంటే ఏంటి, సాంస్క్రిట్లో ప్రాకృతంలో ఉన్న పదాలు కొన్ని మనం పలకలేక మనం చేసుకుంటే దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం, కొద్దిగా మార్పు చేసుకున్నాం. విభక్తులు పెట్టుకొని, ప్రథమా విభక్తులు కొన్ని పెట్టుకొని దాన్ని మార్పు చేసుకున్నాం. అప్పుడు ఆ పదం ఏంటంటే ప్రకృతి వికృతిగా మారుతుంది. వీటిని ఏమంటారంటే వికృతులను మరొక పేరు తద్భవాలు అంటారు. తత్ ఉద్భవాలు అంటే అందులోంచి ఉద్భవించినది అని అందుకుంటారు. అంటే ప్రకృతులను తస్తమాలు అంటారు, వికృతులను తద్భవాలు అంటారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సాంస్క్రిట్లో నుంచి ప్రాకృతం. అంటే ఒకప్పుడు మన భాష అదే కదా, అందులోంచి తెలుగు ఈ పదాలు రావడం అని జరిగినాయి. అందుకే వీటిని తస్తమాలు, తద్భవాలు అని మాట్లాడతారు. ఇక్కడ వాడు ఇచ్చినాడు చూడండి, కొన్ని దానికి ప్రకృతులు రాయమని. అచ్చెరువు అంటే ఆశ్చర్యం. పొంత అంటే ప్రాంతం. ఓగిరము అంటే ఆహారం. నెక్స్ట్ చూడండి, క్రింది వాక్యంలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అన్నాడు. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్న ప్రకృతి ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయ. బంగారము, బృంగారము. రాజు గురించి కాడాడ. సింహం, సింగము. భాష, భాష. హృదయం, యద. కవిత, కైత. పుస్తకము, పొత్తము. ఓకే, అర్థమైంది కదండి. ఇవి మీరు నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ అవే ఈ బాక్స్లో రాయమని చెప్పినాడు, అవసరం. ఇక్కడ భాషా క్రీడ అని ఒకటి కనపడుతుంది చూసిన. భాషా క్రీడ ఎక్కడ కనపడినా దాన్ని మీరు ఏమి నేర్చుకోకండి, దాన్ని వదిలేయండి.
వ్యాకరణాంశాలు ఇంతకుముందు నేను పదే చెప్పుకుంటూ వచ్చాను. అత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అంటే ఏంటి? ప్లస్ తర్వాత అచ్చులలో ఏదన్నా ఉన్ని ప్లస్ కంటే ముందు ఏముంది అన్నదే మనకి ఇక్కడ. తొందర ప్లస్ ఎందుకు, ఇక్కడ రా, తొందర ఇక్కడ చెప్తున్నాను, తొందర ప్లస్ ఎందుకు, రాలో ఏముంది? ఆ ఉంది అంటే అత్వసంధి. ఇక్కడ చూడ ఏమి ప్లస్ అంటే మీ, ఇక్కడ ఏముంది? ఈ ఉంది, ఈ అంటే ఇత్వసంధి. పైకి జరుపుతున్నాను చూడండి. ఓలలు ప్లస్ ఆడిన, ప్లస్ కంటే ముందు ఏముంది? లూలో ఏముంటుంది? ఊ ఉందంటే ఉత్వసంధి. ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి, ఊ ఉంటే ఉత్వసంధి. ఇంకా అవన్నీ అంతే, ఇంకా దాని గురించి ప్రక్కన పెట్టుకోండి. ఆడే ఈ బాక్స్లో వివరంగా చెప్పాడు. హ్రస్వ అకారం, హ్రస్వం అంటే చిన్నది, క్షణమాత్రంలో పలికేది. 6th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పాఠంలో ఫస్ట్ భాగంలో చెప్పేసాను. ప్లస్ కంటే ముందు ఆ ఉంది, ప్లస్ తర్వాత ఏదైనా అచ్చు, ఆ ఉండని, ఈ ఉండని, ఊ ఉండని, రూ ఉండని, ఏ ఉండని, ఓ ఉండని, ఏదన్నా ఉండని అచ్చు. ప్లస్ కంటే ముందు ఏమున్నది అన్నదే ముఖ్యం. ప్లస్ కంటే ముందు ఆ ఉందా? అత్వసంధి. ప్లస్ కంటే ముందు ఈ ఉందా? ఇత్వసంధి. ప్లస్ కంటే ముందు ఊ ఉందా? ఉత్వసంధి. అర్థమైందా? ఇక నెక్స్ట్ చూడండి, పైకి జరుపుతున్నాను. గంగనిచ్చాడు. కింద పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని వచ్చిన. గంగనిచ్చాడు, గంగను ప్లస్ ఇచ్చాడు. నూలో ఏం కనపడుతుంది? ఇక్కడ మనకు ఊ కనపడుతుంది. ఊ వచ్చిందంటే దాన్ని ఏమంటాం మనము? ఉత్వసంధి అని అంటాం. ఊ వచ్చిందంటే ఉత్వసంధి. నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ మనము ప్లస్ ఇక్కడ మూలో ఏముంది? ఊ, ఇది కూడా ఉత్వసంధే. మనం ఇక్కడ ఇంకొకటి గంగనిచ్చాడు. ఇంకా ఏమున్నాయి వాడు? మనం ఇక్కడ ఇంకొకటి కూడా రాసినట్టు కాదన్నది, కాదు ప్లస్ అన్నది, కాదు. దూలో ఏముంది? ఇక్కడ ఊ ఉంది, ఇది కూడా ఏంది? ఉత్వసంధే. కింద చూడండి, ఇంకా కొన్ని పదాలు ఇచ్చినాడు. దేశం అంటే, దేశము ప్లస్ అంటే, దేశము ప్లస్ అంటే, దేశము ఊ ఉంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధే. నెక్స్ట్ ఈ మనుషులని, మనుషులు ప్లస్ అని, మనుషులు ప్లస్ అని, లూ ఉంది కదా, ఇది కూడా లూలో ఊ ఉంటుంది. ఊ ఉంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధే. నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి. క్రింది పదాలలో కలిపి రాసి సందుల పేర్లు రాయండి అని చూసినారా? కలిపి రాయమని. పుట్టిన ప్లస్ ఇన్లు, పుట్టిన నాలో ఏం కనపడుతుంది? ఆ కనపడుతుంది. ఆ కనపడుతుంది అంటే ఈ పక్క మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది అత్వసంధి లేదంటే అకార సంధి, రెండు దానికి ఒకటే పేరే. కలిపినప్పుడు పుట్టినిల్లు, ఈ వచ్చి ఆలో కలిసిపోతుంది. అప్పుడు ఇక్కడున్న ఆ క్యాన్సల్ అయిపోతుంది. నా కాస్త ఏమవుతుంది? నీ అవుతుంది. అందుకే పుట్టినిల్లు, పుట్టినిల్లు. ఎందుకు? ఈ వచ్చి చేరింది కనుక. ఏమి ప్లస్ అయ్యే, మీలో ఏం కనపడుతుంది? ఈ కనపడుతుంది. ఈ అంటే ఇది ఇత్వసంధి, పక్కన రాసుకోండి. కలిపినప్పుడు ఈ ఆ వచ్చి మీతో కలుస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఏమవుతుంది? క్యాన్సల్ అయిపోతుంది. మీ కాస్త మా అవుతుంది. అప్పుడు ఏమని. నెక్స్ట్ మేము ప్లస్ అందరం, ఊ ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి. ఇక్కడున్న ఆ వచ్చి దీంతో కలిస్తే ఊ క్యాన్సల్ అయిపోయి ఆ వస్తుంది కాబట్టి మేమందరం. మీరు పాత క్లాసులు వింటే ఇది స్పీడప్ అవుతుంటుంది, లేకపోతే మీకు అర్థం కాదు. గ్రామము ప్లస్ అంటే మూలో ఊ కనపడుతుంది కాబట్టి ఇది ఉత్వసంధి, డైరెక్ట్ రాస్తున్నాను. ఆ వచ్చి మూతో కలుస్తుంది. ఇక్కడ ఊ ఉంటుంది చూసినారా? ఊ క్యాన్సల్ అయిపోతుంది. ఆ వచ్చి చేరింది కాబట్టి మా అవుతుంది. కలిపితే గ్రామమది. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినాం కదా ద్వంద్వ సమాసాలు. ద్వంద్వ సమాసము, ద్విగు సమాసం. ఇంతకుముందు మళ్ళీ ఆల్రెడీ వచ్చింది. ద్వంద్వ అంటే రెండు వచ్చాయి. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, కూరగాయలు, ఇలా రెండు వచ్చిందంటే ద్వంద్వ సమాసం. ద్విగు సమాసం అంటే నెంబర్స్ 1, 2 నెంబర్స్ అంకెలు వచ్చినాయంటే అది మనకు ద్విగు సమాసం అవుతుంది. అదే కింద చెప్పాడు చూడండి. పాడి పంటలు, విగ్రహవాక్యం రాయడం అంటే, విగ్రహవాక్యం అంటే వివరంగా రాయడం. పాడియును పంటలు 2 వచ్చింది. ద్వంద్వ సమాసం. ద్వంద్వ 2. 4 అను సంఖ్య గల వేదాలు అంటే 4 వేదాలు సమాస పదం. 4 వేదాలు. నెంబర్స్ వచ్చింది అంటే ఇది ద్విగు సమాసం. సిరి సంపదలు, సిరి సంపద 2 వచ్చినాయి అంటే ఇది ద్వంద్వ సమాసం. ఈడ విగ్రహవాక్యం రాయాలి. సిరియును సంపదయును. 6 కోట్లు నెంబర్ వచ్చిందంటే ద్విగు సమాసం రాశాడాడే. ఇప్పుడు మనం ఏం రాయాలి? 6 అను సంఖ్య గల వేదాలు. 6 అను సంఖ్య గల
వేదాలు. నెంబర్స్ వచ్చే 6 అను సంఖ్య గల వేదాలు, 7 అను సంఖ్య గల లోకాలు, 4 అను సంఖ్య గల దిక్కులు, ఇలా సంఖ్య గల అని విగ్రహవాక్యం రాయాలి, మర్చిపోకూడదు ఇకది. నెక్స్ట్ ఆ విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయమని చెప్పినాడు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంతే. తల్లిదండ్రులు, తండ్రి ఏమని రాయమన్నాడు? విగ్రహవాక్యం రాసి సమాసం పేరు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, 2 వచ్చినాయి. ఏటి సమాసము? ద్వంద్వ సమాసము. నలుదిక్కులు అంటే 4 అను సంఖ్య గల దిక్కులు. నెంబర్స్ వచ్చినాయి. ఏది ఇది? ద్విగు. నెంబర్స్ వచ్చే ద్విగు, 2 వస్తే ద్వంద్వాంగ అంతే. అన్నదమ్ములు అంటే 2 పదాలు వచ్చాయి. అన్నయ్యును తమ్ముడును, తమ్ముడు 2 వచ్చినాయి. 2 వచ్చిందంటే ఏంది? ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అష్టదిక్పాలకులు. అష్ట అంటే 8. 8 అను సంఖ్య గల 8 అను సంఖ్య గల అని రాయండి, లేకపోతే ఏం మీకు తెలియకపోతే అష్టాను సంఖ్య గల దిక్పాలకులు అని రాసుకోండి అంతే ఈజీగా. అష్టాను సంఖ్య గల దిక్పాలకులు. మీకు వివరంగా రాయంటే 8 అను సంఖ్య గల దిక్పాలకులు. సంఖ్య వచ్చిందంటే ఇదేంది? ద్విగు సమాసమే. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను బాక్స్, ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రత్యయాలు ఇది రాకపోతే మీకు 1 మార్క్ పోయినట్టే. ఎలా నేర్చుకోవాలో కూడా నీకు 6th క్లాస్లో చెప్పాను. ఇక్కడ కూడా రివిజన్లో వచ్చింది. ఒకసారి నేను చెప్తాను. నేను ఎలా అయితే పలుకుతున్నానో అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ పలకండి. అది మనసులోకి వస్తుంది. అది గుర్తుంటేనే వస్తుంది. ఎలా పలకాలి? నేను పలుకుతాను, గుర్తుపెట్టుకోండి. నేను పలికిన తర్వాత నా వెంట రిపీటెడ్గా మీరు కూడా పలకండి, ఈజీగా వచ్చేస్తుంది. డుమువులు ప్రథమా విభక్తి. నీనూలను కూర్చి గురించి ద్వితీయా విభక్తి. చేతన్చెన్ తోడంతోన్ తృతీయా విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. వీటిని కంపల్సరీగా నేర్చుకుంటేనే వస్తుంది. ఇవి ఎగ్జాంపుల్స్ పైన వాటికి కలిపి రాయమని చెప్పినాడు, అవి మీకు అక్కర్లేదు. ప్రత్యయాలు నేర్చుకున్నారు కదా, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో. ఒక మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. గురించి అండర్లైన్ చేసి ఇది ఏ విభక్తి ప్రత్యయం అంటారు. మీరు ఇందాక నేర్చుకున్నారంటే నీనూలను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, కూర్చి గురించి ద్వితీయ విభక్తి అలా వస్తుంది. ఇక్కడ చూడండి, తెలుగు భాష గొప్పతనాన్ని నీనూలను కూర్చి గురించి సేమ్ అదే. ఇది కూడా ద్వితీయ విభక్తి. విభక్తే. ఇక్కడ చూడండి, వరదలతో అని వచ్చిందంటే చేతన్చెన్ తోడంతోన్ తృతీయ విభక్తి. అలా నేర్చుకున్నంటే ఈజీగా వచ్చాయి. కొరకున్కై చతుర్థి విభక్తి. ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. చెప్పాను కదా, ఇవి నేర్చుకుంటేనే వస్తుంది, లేకపోతే మీరు ఇంకా అయిపోతుంది. ఇంకా ఈ లెసన్ అంతా అయిపోయింది. ఇక్కడ చూడండి, మీరు ఆగస్టు 29వ తేదీ మాతృభాష దినోత్సవం జరుగుతుంది. ఇది తెలుగు ఎస్ఏ వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 29, 29th ఆగస్టు 15లో మనము ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం కదా, అదే మంత్లోనే చివరిలో 29th తెలుగు భాషా దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఇదంతా మనకు అక్కర్లేదు. నెక్స్ట్ మాతృభూమి 2వ లెసన్. ఇదంతా మనకు అక్కర్లేదు, డైరెక్ట్ మనకు గ్రామర్ పెట్టుకుందాము. స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఈ లెసన్ మీరు తర్వాత చదువుకోండి, చాలా బాగుంటుంది. మన దేశభక్తిని పెంచే గొప్ప లెసన్ ఇది. ఒకసారి చదువుకోండి. వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు. ఇక్కడ వచ్చింది చూసినారా, భాషాంశాలు. ఇక్కడ డైరెక్ట్ వాడు ఏమన్నాడు, అర్థాన్ని రాయండి, సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు మనకు అక్కర్లే ఎగ్జామ్ వరకు, అర్థాలు ఒకటే మనకు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అర్థాలు. అమరులు అయ్యారు. అమరులు కావడం అంటే ఏంటంటే చావు లేకుండా పోవడం, చావు లేకుండా ఉండడం. నెక్స్ట్ వాత్సల్యం అంటే ప్రేమ. వీడ్కోలు అంటే చివరి ఏం రాస్తాంబా, వీడ్కోలు అంటే చివరిగా మనము వెళ్ళేటప్పుడు చెప్తారు కదా, వీడ్కోలు అంటే మీనింగ్ అంటే విడిచిపెట్టు.
వీడ్కోలు అంటే ఏంటంటే విడిచిపెట్టు. గిర్రున అంటే వేగంగా. కాలం గిర్రున తిరిగిందంటే దాని అర్థం ఏంటి? స్పీడ్గా అయిపోయిందని. నానార్థాలు నుండి ఇవి మీరు నేర్చుకోండి. తల్లి అంటే నేను డైరెక్ట్ అన్నీ రాసేస్తాను. నానార్థాలు అంటే పదం ఒకటే ఉంటుంది. మన పాత గ్రంథాలలో నుంచి వాటి మీనింగ్లు వేరువేరుగా ఉంటాయి. తల్లి అంటే ఏంటంటే మాత, పెద్ద. వాళ్ళ ఇంటికి తల్లి లాంటిది అంటే ఏంటి? వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కని, ముఖ్యమైనది. నెక్స్ట్ పూజ్యురాలు. ఇవన్నీ రాసుకోండి, డైరెక్ట్ నేర్చుకోండి. ఆశ అంటే ఏంటంటే దిక్కు, కోరిక. నెక్స్ట్ సమయము, కాలం. శపథం, ఆజ్ఞ. సరే అండి, ఇవన్నీ మీరు రాసుకోండి, నేర్చుకోవాలి ఇవన్నీ. పేరు అంటే నామధేయం. అతని పేరు వచ్చిందంటే ఇంకోటి కీర్తి, దండ. ఇవన్నీ మీరు నేర్చుకోండి, నానార్థాలు. నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ పర్యాయ పదాలు ఏంటంటే జీతం అంటే మనం తీసుకుంటే శాలరీ ఉంటుంది కదా, దీనికోసమే కదా మనం ఇంత ప్రయాసపడుతుంటుంది టీచర్ జాబ్ వచ్చే. జీతం అంటే ఏంటంటే వేతనం. పర్యాయ అంటే సేమ్ మీనింగ్ ఉన్న పదాలు. వేతనము, భత్యం. నెక్స్ట్ భత్యం అని కూడా వస్తుంది ప్రకృతి వికృతిలో భాగంగా. దేశం అంటే రాజ్యము, రాష్ట్రము. నెక్స్ట్ యుద్ధం ఎన్నోసార్లు చెప్పిన. రణము, సమరం. ఇది వస్తూనే ఉంటుంది. పోరు, సంగరం. ఏమైనా రాసుకుని. కుమారులు, కొడుకులు, తనయులు, తనూజులు, పుత్రులు. ఇవి ఇంకా ఇలాంటివన్నీ రాసుకోండి. ఇక్కడ చూడండి, కింది పదాలను ప్రకృతి పదాలు రాయండి అని ఇచ్చినాడా. వాడు వికృతులు ఇచ్చినాడు, మనం ప్రకృతి రాయాలి. నిద్ర అంటే నిద్ర. పత్తనం అంటే పట్టణం. అమ్మ అంటే అంబ. కుమారుడు అంటే కుమారుడు. ఓకేనా. నెక్స్ట్ భాషా క్రీడ ఎక్కడ కనిపినా కానీ దాన్ని ఏం నేర్చుకోకండి, దాన్ని వదిలేయండి. ఇక్కడ చూడండి పదాలు. గ్రామం అది విడది సంధి పేర్లు రాయమన్నాడు. వాడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఎగ్జాంపుల్ను పోగొట్టుకోకుండా ఎప్పటికీ ఎగ్జాంపుల్ కంపల్సరీగా చదవాలి. గ్రామము ప్లస్ అది ఉంది. మూలో ఏముంది? ఊ కనపడుతుంది. ఊ ఉందంటే ఉత్వసంధి ప్లస్ తర్వాత అచ్చులలో ఏదో ఒకటి ఉండాలి. 2 కండిషన్లు ఓకే, ఇది ఉత్వసంధి. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి. జాలో ఏముంది? ప్లస్ తర్వాత కూడా అకారానికి అకారమే పరమైంది. ఇది కలిపినప్పుడు ఏమొచ్చింది? దీర్ఘం వచ్చింది. సమాజాభివృద్ధి వచ్చింది. దీర్ఘం వచ్చింది అని అంటే ఇది దీర్ఘసంధి. ఏ దీర్ఘసంధి? ఒకే వర్ణాలు వచ్చాయి. సవర్ణ దీర్ఘసంధి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు లెసన్లో, నేర్చుకోండి. సమాజాభివృద్ధి ఇదేంది? సవర్ణ దీర్ఘ సంధి. మనము ప్లస్ ఎవరు. మనము ప్లస్ ఎవరు. ఊ ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి. క్షమించండి అని. క్షమించండి ప్లస్ అని. క్షమించండి ప్లస్ అని. డీలో ఈ ఉంది కాబట్టి ఇత్వసంధి. ఏమిటమ్మా. ఏమిటి ప్లస్ అమ్మ. ఏమిటి ప్లస్ అమ్మ. టీలో ఏముంది? ఈ ఉందంటే ఇత్వసంధి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకు కర్మధారయ సమాసాలు వచ్చాయి. కర్మధారయ సమాసాలు అంటే ఏంటంటే విశేషణాలు కలిగిన వాటిని మనం కర్మధారయ సమాసాలు అంటారు. అవన్నీ కాదు, వీటిని ఈజీగా గుర్తుపట్టేది చూడండి. ఇక్కడ మనము పుస్తకం చెప్తున్నాం. ఉదాహరణకు ఒకటి వినండి ఫస్ట్. ఇక్కడ నా వైపు వింటే మీకు అర్థమవుతాయి. ఒక ర్యాక్ ఉంది. ఒక పెద్ద అంటే లైబ్రరీలో ఒక ర్యాక్ ఉంది. ర్యాక్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం స్పెషల్గా దూరం నుండి ఆ పుస్తకాన్ని తీసుకురమ్మని చెప్పడానికి ఏమని చెప్తాము? దాని యొక్క విశేషణం చెప్తాం. ఏమంటే చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా, అందులో పెద్దది లావు పుస్తకం ఒకటి కనపడుతుంది కదా, దాన్ని పట్టుకుంటాం అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ పుస్తకాలలో లావు అన్నది ఒక ప్రత్యేకతను చూపిస్తుంది. చూసినారా?
అంటే ఒక పుస్తకం యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. ఈ విశేషణం అన్నది పూర్వపదంలో ఉంటే వాటిని మనము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు అని అంటాం. అంటే విశేషణం పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయం అంటే ఏంది? స్పెషలైజేషన్. అంటే లావు, పొడవు, ఎత్తు, గొప్పది, చిన్నది, పెద్దది. విశేషణం పదంలో మనకు సమాసంలో 2 పదాలు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, గొప్ప పుస్తకం, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పదం ఉంది, ఇక్కడ ఒక పదం ఉంది. ఇప్పుడు పుస్తకం గురించి చెప్తాను. పుస్తకం అన్నది నామవాచకం. ఆ పుస్తకం ఎలాంటిదంట? గొప్పది. అంటే అది విశేషణం. ఎటువైపు ఉంది ఇది? లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఇది పూర్వపదంలో ఉంది. అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అదే విశేషణం కుడివైపు ఉంటే విశేషణ పూర్వపద పరపద కర్మధారయ సమాసం అంటాం. విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తర పద. అది నేను మళ్ళీ అది ఒకరు కన్ఫ్యూజ్ ఉంది. అది వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తానులేండి. దాని గురించి ఒక్కసారి వదిలేయండి. పూర్వపదంలో ఎక్కువగా మనకు విశేషణాలు ఉంటాయి కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, తెల్ల పావురం. పావురం ఉంది. పావురాలు చాలా ఉన్నాయి. ఒక పావురం ఎలాంటిదట? తెల్లది. విశేషణ తెల్లది, నల్లది, పొడవుది, పొట్టిది, ఇలా విశేషణాలు ఉంటాయి చూసినారా? ఈ విశేషణాలు పూర్వపదంలో ఉంటే వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు అని అంటారు. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, పూర్వపద కర్మధారయ సమాసం. అందులో ఇక్కడ మనం ఏం చేసినాడు? నామవాచకం విశేషణాలను గుర్తించండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఉన్నత వ్యక్తిత్వం అతను ఎలాంటిదట? ఉన్నతమైనది ఏంటి? విశేషణం. ఇక్కడ ఉన్నతమైనది అన్నదేంటి? విశేషణం. వ్యక్తిత్వం అన్నదేంటి? నామవాచకం. ఓకే, అర్థమైందా? నవ్వు ఎలా ఉందంట? చిరు అంటే చిన్నగా ఉంది. చిరు అన్నదేంటి? విశేషణం. చిరు అన్నది విశేషణం, నవ్వు అన్నది నామవాచకం. అర్థమైంది కదా? నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి. ఆదర్శ భావాలు. అతనికి భావాలు ఉన్నాయి కానీ అవి ఎలాంటివట? ఆదర్శమైనవి. ఈ ఆదర్శము అన్నదేంటి? విశేషణం. ఆదర్శం అన్నది విశేషణము, భావాలు అన్నది నామవాచకం. దాన గుణము. అతని యొక్క గుణం ఎలాంటిదట? దానమైనది ఈ గుణము. అందుకోసమే దానమైన గుణము. అంటే ఇక్కడ మనము విశేషణం ఏంది? ఇక్కడ దానము అన్నది విశేషణము, గుణము అన్నది నామవాచకము. అర్థమవుతుందా? వీటిని ఏమంటారంటే విశేషణ. ఇప్పుడు వీటికి విగ్రహవాక్యాలు ఎలా రాస్తాము అది కూడా అడుగుతాడు ఒక్కోసారి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన ఇక్కడ గొప్ప పుస్తకానికి విగ్రహవాక్యం ఎలా రాశాడు? గొప్పదైన పుస్తకం. అయినా అన్ని పెట్టి రాశాడు. అయినా గుర్తుపెట్టుకోండి, మనం విగ్రహవాక్యం విశేషణాలకి ఎప్పుడు రాయాలన్నా అయినా అని పెట్టి రాస్తాం. ఇక్కడ ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురము. ఉన్నత వ్యక్తిత్వము అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం. చిరునవ్వు, చిరువైన నవ్వు. అయినా అని పెట్టి రాస్తాం అంతే. ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు. దాన గుణము, దానమైన గుణము. అర్థమవుతుంది? అయినా పెట్టి విగ్రహవాక్యం రాస్తాం. ఇక దాని గురించి అవసరం లేదు. అబ్బా, ఇక్కడ పవర్ఫుల్గా ఒకటి అలంకారం వచ్చింది, చాలా ఇంపార్టెంట్. మీకు 10th వరకు ఇదే ఒకటే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఇవన్నీ కదా నా వైపు చూడండి. ఫస్ట్ నేను చెప్పేది వింటే ఇదంతా అర్థమవుతుంది. అలంకారాలు అంటే ఏంటంటే, అలంకారం మన తెలుగులో అలంకారాలు ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకటి ఒక సెంటెన్స్ను అందంగా తీర్చిదిద్దడం కోసము అలంకారాలను ఉపయోగిస్తాం. అంటే దరిద్రమైన దాన్ని కూడా ఒక గొప్పగా చెప్పడం కోసమే అలంకారాన్ని ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తాము? ఉదాహరణకు ఎవరన్నా మన దాంట్లో కామెంట్ చేస్తుంటారు చాలామంది. సరే, నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి పెడదాం. ఎవరొకరు మన కామెంట్లలో సరే ఏమనుకోకూడదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ధనుశ్రీ అని, వాళ్ళని వీళ్ళని చేస్తుంటారు. సరే, ఒక అమ్మాయి గురించి మాట్లాడదాం. అమ్మాయి గురించి కాకపోయినా ఎవరికి భాను అనుకోండి. భాను అనే ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అనుకోండి కొద్దిసేపు. ఆ భాను అంటే మనకి ఎవరో తెలియదులండి. ఏం సార్ మీకు ఆమెకి ఏం సంబంధం అని అంటారు మీరు. ఎవరో మనకు తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ భాను అనే వాళ్ళు మన దాంట్లో ఉన్నా కానీ మీరేమనుకోవద్దు తల్లి. ఇక్కడ చూడండి, భాను అని ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏమని చెప్తాను? భాను అందంగా ఉంది అని చెప్పాను. ఎలా చెప్తాను? భాను రష్మిక వలె అందంగా ఉంది అని చెప్తాను. అర్థమవుతుందా? భాను ఎలా ఉందట? రష్మిక వలె అందంగా ఉంది.
అంటే భాను అనే అమ్మాయిని నేను ఇంకా గొప్పగా చేసి చూపిస్తాను. దీనికోసం కవులు ఏం చేసేవారంటే అలంకారాలు వాడేవాళ్ళు. అంటే ఇంకొకరితో పోలిక మెన్షన్ చేసి రష్మిక అనేది చాలా అందంగా ఉంటుంది, భాను కూడా ఎలా ఉంది, రష్మిక వలె అద్భుతంగా ఉంది అంటాడు. ఇక్కడ మనము భానును వర్ణిస్తున్నాము, ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకున్నాము, రష్మికను తీసుకున్నాం. రష్మికను ఏమంటామంటే ఉపమానము. రష్మికను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, ఎగ్జాంపుల్ తెలుగులో ఏమంటామంటే ఉపమానం అంటాం. ఎవరి గురించి చెప్తున్నాం మనం ఇక్కడ, భాను గురించి చెప్తున్నాం. భాను ఏమంటే ఉపమేయము అంటాం. ఉపమేయం ఎవరి గురించి అయితే చెప్తుంటామో భాను గురించి చెప్తున్నాను కదా, భాను ఏమవుతుంది ఇక్కడ ఉపమేయం. ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకున్నాను ఇక్కడ, నేను రష్మికను తీసుకున్నాను. రష్మికను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, అందుకే రష్మికను ఉపమానము అంటాం. ఉపమానము అంటాం. ఇక్కడ చూడండి, వలే వలే అని ఉంది కదా, వివరించే వలే లాగా. ఇప్పుడు భాను రష్మిక లాగా అందంగా ఉంది, లాగా అన్న వలే అన్న ఒకటే. ఈ వలేని ఏమంటే ఉపమా వాచకం అంటాం. ఉపమా వాచకం అర్థమవుతుందా, అందంగా ఉంది. ఈ పదం చూసినా దీన్ని అంటే భాను అందంగా ఉంది, రష్మిక అందంగా ఉంది. ఇద్దట్లో కామన్గా ఉన్నదేంటి, అందం. భానులో అందం ఉంది, రష్మికలో అందం ఉంది. ఇద్దరిలో కామన్గా కనపడుతున్నది ఏంటి, అందం. అంటే ఇదేంటి, సమాన ధర్మం. ఏంటిది, సమాన ధర్మం. అర్థమైంది కదా. ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకుంటే వాళ్ళని ఉపమానం అంటాము, ఎవరి గురించి అయితే చెప్తున్నామో వాళ్ళ ఉపమేయం అంటాము. వలే అనే ఒక పదం ఉంటుంది, చిన్న పదము. ఈ పదం వలే కానీ లాగా కానీ కనపడుతుంటుంది, లా అన్న పదం కూడా కనపడుతుంది. దీన్ని ఉపమా వాచకం అంటాం. అలా కాకుండా ఇద్దరిలో సమానంగా ఉన్నదాన్ని సమాన ధర్మము అంటాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా చెరిపేస్తున్నాను. ఇప్పుడు మీకు వివరంగా ఇక్కడున్న ఎగ్జాంపుల్తో సహా చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఒకటి ఉంది, జ్ఞానం దీపం వల్లే జీవితానికి వెలిగిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా, ఇక్కడ జ్ఞానం, మనకున్న జ్ఞానము దీపం వల్లే జీవితానికి వెలుగు ఇస్తుంది. ఇక్కడ మనం దేని గురించి చెప్తున్నాము, జ్ఞానం గురించి చెప్తున్నాం. జ్ఞానము ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాము, దీపం. దీపం అంటే ఎగ్జాంపుల్ ఏమంటాం మనము, ఉపమానం అంటాం. దేని గురించి చెప్తున్నాము, జ్ఞానం గురించి చెప్తున్నాం, ఉపమేయం. ఇక్కడ వలే అనేది చూసినారా, వలే అంటే ఉపమా వాచకం. జీవితానికి వెలుగునిస్తుంది అంటే జ్ఞానం వెలుగునిస్తుంది, దీపం కూడా వెలుగునిస్తుంది. ఇదేంటి, సమాన ధర్మం. వాడు అదే చెప్పాడు, ఉపమేయం అంటే పోల్చబడేది, ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్నది. ఇదంతా మీకు అవసరం లేదు, అందుకే వివరంగా చెప్పాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి రాశాడు. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం మనము, చినుకుల గురించి చెప్తున్నాం. ఆకాశం నుంచి పడే చినుకులు ఉంటాయి చూస్తారా, ఆ చినుకుల గురించి చెప్తున్నాం. చినుకుల గురించి చెప్తున్నామంటే ఇది ఉపమేయము. ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, ముత్యాలను తీసుకున్నాం అంటే ఇది ఉపమానం. ఉపమానం. లా ముత్యాల్లా, లా అంటే ఏంది, ఇది ఉపమా వాచకం. రాలుతున్నాయి అంటే చినుకులు రాలుతాయి, ముత్యాలు రాలుతాయి, రెండు రాలుతున్నాయి కాబట్టి ఇది సమాన ధర్మం. ఇక్కడ చూడండి, అదే వాడు వివరంగా ఇక్కడ చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళులా కదులుతున్నాయి. దానికి మనం ఎవరి గురించి చెప్తున్నాము, ఆలోచనల గురించి చెప్తున్నాం. ఆలోచనలు ఏంటి, ఉపమేయము. నెక్స్ట్, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలే. ముళ్ళు ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, ముళ్ళుని తీసుకున్నాం అంటే ఉపమానము. వలే, ఇక్కడ వలే కనపడుతుంది చూసినారా, వలే ఉపమావాచకము. కదలాడాయి, రెండిట్లో అంటే ఆలోచన కదలాయి, ముళ్ళు కదలాయి, రెండు దాంట్లో ఉండేది ఏంటి, సమాన ధర్మం. ఓకే, అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వెనక్కి పెట్టుకొని మీకు అంతా చదవకుండా ఈజీగా చెప్పాను. ఈ అలంకారం పేరు అడుగుతాడు ఒక్కోసారి. దీని అలంకారం పేరు ఏంటంటే ఉపమాన అలంకారం. ఉపమాన అలంకారం పేరు గుర్తుపెట్టుకోండి, ఉపమాన అలంకారం. ఎందుకంటే పేర్లు రకరకాల అలంకారాలు ఉంటాయి, ఇది మాత్రం ఉపమాన అలంకారం. అంటే ఉపమానం ఉండాలి, ఉపమేయం ఉండాలి. ఇంకా ఇందులో ఈ లెసన్లు ఏం లేవు. నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. శతక సౌరభం. వెరీ గుడ్. ఇది ఎన్నో లెసన్, ఇది మూడో లెసన్. ఈ మూడో లెసన్లో ఈ శతకాలు ఉన్నాయి. మీకు ప్రజెంట్ గ్రామర్లో భాగంగా నేను వీటి గురించి ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి, ఇది లెసన్ అంతా మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి. నేను ప్రజెంట్ గ్రామర్ చెప్తున్నాను. ఇదంతా మనకు అక్కర్లేదు, ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు, ఇదంతా మనకు అక్కర్లేదు.
పట్టిక ఆధారంగా భాషాంశాలు పట్టిక ఆధారంగా వాక్యాలను పదాలను అర్థాలను గుర్తించి వాటితో సొంత వాక్యాలు రాయండి అన్నాడు. ఇందులో చూడండి, వీటిలో పట్టిక ఆధారంగా ఇక్కడ కొన్ని పట్టికలు ఇచ్చినాడు. దానితో మనం మీనింగ్స్ రెడీ చేసుకొని ఎక్కడ కింద ఉన్నాయి, ఇది ఏంటి, ఇదో ఇక్కడ లైన్స్ ఇచ్చారు చూసినాడా, ఆ పట్టికలో ఉన్న పదాలను ఇక్కడ పెట్టుకొని మనము మీనింగ్స్ రాయాలంట. సొంత వాక్యాలు రాయాలంట. సొంత వాక్యాలు మనకు అక్కర్లేదు, ఓన్లీ మీనింగ్స్ మాత్రమే నేను చెప్తాను, మిగతాడు మనకు అక్కర్లేదు. జనని జనకులు పైన బాక్స్లో ఉంటాయి ఇవన్నీ. జనని జనకులు అంటే ఏంటి, తల్లిదండ్రులు. ఎక్కడుంది తల్లిదండ్రులు, ఇది చూడండి ఇక్కడ ఉంది. జనని జనకులు అంటే ఏంటి, ఈ బాక్స్లో ఉండేది తెచ్చి ఇక్కడ రాస్తున్నాం అంతే. జనని జనకులు అంటే ఏంటంటే తల్లి తండ్రులు. కరములు అంటే చేతులు, డైరెక్ట్ చెప్తున్నా. కాలము అంటే సమయము. కనకము, ఇక్కడ చూడండి కరములు అంటే ఇక్కడ చేతులు అని ఇచ్చింది. అదే మీకు 7th క్లాస్లోనో 6th క్లాస్లోనో కరములు అంటే అక్కడ మీనింగ్ కిరణములు అని కూడా ఉంది. మర్చిపోకండి, 2 మీనింగ్స్ ఉన్నాయి. అదే గుర్తు చేస్తున్నా. పొరపాటున కరము అంటే చేతులు లేదే అనుకోకండి, కిరణములు ఉన్నా కానీ కరెక్టే రాసేయండి దాన్ని. ఓకే, అర్థమవుతుందా. కాలము అంటే సమయము. ఓకే. కనకము అంటే బంగారం. సూనృతము అంటే మంచి మాట. సూనృతము మంచి మాట. సూనృతము మంచి మాట, సత్యము, ఇలాంటివి. నెక్స్ట్ హితము. హితము అంటే మేలు, మంచి కోరడం. మంచి కోరడం, హితము కోరడం అంటే మంచి కోరడం అని, మేలు మంచి. ఇక్కడ చూడండి నానా అర్థాలు ఆల్రెడీ వాడు ఇచ్చినాడు, మనం వాటిని జతపరచాలి. అంటే నేను ఊరికి జతపరుస్తాను కానీ మీరు నేర్చుకోవాలి. జనని జనని అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంది, తల్లి. ఎక్కడుంది ఇది, తల్లి. కోరిక, దయ, ఈ 2 కూడా మీరు నేర్చుకోవాల్సిందే. కను, కను అంటే ప్రసవించు కదా మనకు, ఇక్కడ ప్రసవించనేది. చూచు, ప్రసవించు, తెలియు. మతి, మతి అంటే ఏంది, బుద్ధి. బుద్ధి ఇక్కడ చూడండి, తలుపు, ఇచ్చ. పలుకు, పలుకు అంటే ఏంది, నింద. మనకు తెలిసింది మాట్లాడు. పలుకు అంటే ఈ చివర్లో చూసినారా. ఇప్పుడు నేను జతపరిచాను, మిగతాటని మీరు నేర్చుకొని ఇక్కడ కింద బాక్స్లో ఉన్నాయి చూసినారా, వాటిని నేర్చుకొని రాయాలట. రాసుకొని మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ పర్యాయ పదాలు. ఇక్కడ సరే, గుణవంతుడు కష్టానికి పలాయనం చెందడు. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తడం. పలాయనం అంటే ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఏం రాసుకుంటాడు, పారిపోవడం. నెక్స్ట్ పరుగెత్తడం. నెక్స్ట్ కార్యము. ఇక్కడ కార్యం రాసుకోండి. కార్యం అంటే పని, క్రియ. ఏంటి పర్యాయ పదాలు, సేమ్ మీనింగ్ ఉన్నటి. వీణుల విందు. వీణుల విందు చెవులకింపు, శ్రవణ. వీణుల అంటే చెవులకు ఇంపు. శ్రవణ మనోహరం. శ్రవణ మనోహరం అన్న, చెవులకింపు అన్న, వీణుల విందు అన్నా కానీ 3 దానికి మీనింగ్ ఒకటే. విద్య వలన జీవితానికి వెలుగు వస్తుంది. వెలుగు అంటే ఏంటంటే ప్రకాశం. ఇక్కడ వెలుగు రాసుకోండి, ఇక్కడ ప్రకాశం, కాంతి. ఇక్కడ ప్రకృతి వికృతులు ఆల్రెడీ వాడు ఇచ్చినాడు. కార్యము అంటే కర్జము, ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మీరు నేర్చుకోవాలి. ప్రకృతులు వికృతులు ఇవన్నీ. నెక్స్ట్ కార్యము అంటే ఇక్కడ ఉంది, కర్జము అంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ కథ, ఒత్తుత, కథ మామూలుత. శ్రీ, సిరి. అందరూ మాతృభాష, భాష, భాష ఆల్రెడీ ఇది వచ్చింది. భోజనం, బోనము. ఓకేనా, ఇవి దాంట్లో బాక్స్లో రాసుకోండి. భాష, క్రీడ మనకు అక్కర్లేదు. వ్యాకరణాంశాలు చూడండి. ఏంటిది, సవర్ణ దీర్ఘసంధి. ఇంతకుముందు చెప్పాను కదా, ఆయు ఊర్లకు సవర్ణాచ్చులు అంటే ఆయు ఊర్లకు మీకు 7th క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆయు ఊర్లకు అవే అచ్చులు పరంబైతే దాన్ని ఏకాదేశం అవుతుంది. ఈ ఏకాదేశం వచ్చి దీర్ఘం రావడం అని జరుగుతుంది. దానిని సవర్ణ దీర్ఘసంధి అంటారు. సవర్ణాలు ఏంటి, ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ, ఈ, ఊ, రు. వీటిని సవర్ణాలు అంటాం. సవర్ణాలు. దీనికి అవే అచ్చుల పరం అయితే ఫస్ట్ ఆ కానీ రెండో ఆ కానీ, ఈ కానీ ఈ కానీ, ఫస్ట్ ఊ కానీ రెండో ఊ కానీ, రూ కానీ రూ కానీ, ఇలాంటి పరం అయితే దీర్ఘం అన్నది వస్తుంది. అలా దీర్ఘం రావడం సవర్ణ దీర్ఘసంధి. గుణములు ఏఓఆర్. ఏఓఆర్ ఈ మూడింటిని ఏమంటాం మనము, గుణములు అంటాం. అంటే అకారానికి ఏఓఆర్లు పరంబ అయితే క్రమంగా ఈ ఊరులు పరంబ అయితే, ఇక్కడ క్షమించండి, అకారానికి ఈ ఊరులు పరంబ అయితే ఇక్కడ రాయన చూడండి. ఆ అకారానికి ఈ ఊ రు పరంబ అయితే వీటి ప్లేస్లోకి ఏ ఇక్కడ రావడం అట్లా ఓ అర్.
ఇవి ఆదేశంగా రావడాన్ని ఏమంటారు అంటే మనకు గుణసంధి అంటారు. ఆల్రెడీ నేను 7th క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఇక్కడ ఉంది విద్యార్థి విడదీసి సంధి పేరు రాయమన్నాడు. విద్యా ప్లస్ అర్థి, విద్యా ప్లస్ అర్థి కలిపినప్పుడు ఉంది విద్యార్థి, దీర్ఘం వచ్చింది కదా, దీర్ఘం వచ్చే సవర్ణ దీర్ఘ సంధి. విద్య అంటే ఇక్కడ ఆనే ఉంది, ఆకు ఆనే పరమైంది, మళ్ళీ ఆకు ఆనే పరమైంది, దీర్ఘం కూడా వచ్చింది అంటే సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, అకారానికి ఈ ఊరులు పరమైంది. సూర్య అంటే ఏంటి, ర్యాలో ఆ ఉంది, అకారానికి ఏం పరమైంది, ఊ పరమైంది. ఊ అయితే కలిపితే సూర్యోదయం కాలే, సూర్యోదయం అయింది అంటే ఊ క్యాన్సిల్ అయిపోయి ఓ వచ్చింది. అకారానికి ఈ ఊరు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు రావడాన్ని గుణసంధి అంటారు. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, అకారానికి ఈ పరమైంది, కలిపితే ఏంది గజేంద్రుడు, ఈ ప్లేస్లోకి ఏ వచ్చింది అంటే కలిపినప్పుడు ఏమైంది గజేంద్రుడు అయింది అంటే ఇది కూడా ఏంటి గుణసంధే. మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి కలిపితే మహర్షి అర్ర అని వచ్చింది చూసిన మహర్షి, ఇది కూడా గుణసంధే. నెక్స్ట్ ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ప్లస్ ఊరక కలిపితే ఫలంబులూరక, ఈ ఊ వచ్చి దీంట్లో చేరి ఫలంబులూరక, ఫలంబులు ప్లస్ ఊరక. ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక, ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ప్లస్ ఊరక. ఇక్కడ చూడండి, ఇది మనకు ఫలంబులు ప్లస్ ఊరక, ఉత్తనకు అదే పడమైంది కాబట్టి ఇది మనకు ఉత్వసంధి. నెక్స్ట్ చరణ ప్లస్ అభివాదము, చరణాభివాదము, ఇది సాంస్క్రిట్ వర్డ్, పైన ఉండేది తెలుగు వర్డ్, అందుకోసమే ఇది ఉత్వసంధి అయింది. చరణాభివాదము ఇది సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి దీర్ఘం, అంటే ఈ అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అని తెలుగు సంధులు, ఇవి సాంస్క్రిట్ సంస్కృత సంధులు, సవర్ణ దీర్ఘ సంధి అన్నది. చరణ ప్లస్ అభివాదం కలిపితే ఏమైంది చరణాభివాదము, చరణాభివాదము, ఏది ఇది సాంస్క్రిట్ సంధి కాబట్టిగా సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏందో పోయింది మిస్టేక్. కట్టిన ప్లస్ అట్టే, ఇది తెలుగు పదము, కట్టినట్లే, సేమ్ అదే, కట్టిన ప్లస్ ఆకు ఆనే పరమైంది, ఆ వచ్చిందంటే అత్వసంధి, తెలుగు పదం కాబట్టిగా. నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం కు యొక్క అనే విభక్తి ప్రత్యయాలు ఉపయోగించి క్రింది పదాలను రాయండి. ఇక్కడ విభక్తులు ఉపయోగించి రాయాలి. విశ్వహితము, విశ్వముకు హితము, కు ఏమేమి రాయాలి, కు యొక్క అనేటేంటి షష్ఠి విభక్తి కదా, అందుకు వీటిని కు ఉపయోగించి రాయమన్నాడు. విశ్వముకు, విశ్వమునకు హితము, కు ఓకే. సత్పురుషుని వాసము, సత్పురుషుని యొక్క వాసము, సత్పురుషుని యొక్క వాసము, యొక్క కిన్కుని యొక్క విభక్తి షష్ఠి తత్పురుష సమాసం. పరోపకారము, పరులకు ఉపకారము, పరులకు ఉపకారం, కు. నెక్స్ట్ గురు చరణములు, గురువు యొక్క చరణములు, గురువు యొక్క చరణములు యొక్క. ఇలా చూసి దీనికి ఈ సమాసాలకు విగ్రహ వాక్యాలు రాశాం. ఏటి ఉపయోగించి కు యొక్కలను ఉపయోగించి విగ్రహవాక్యం అంటే ఏంటంటే వివరంగా రాయడము. నెక్స్ట్ విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయండి. కింద చూడండి ఆల్రెడీ విగ్రహవాక్యం రాయమన్నాడు, దానికి సమాసం రాయమన్నాడు. ఇక్కడ జనని జనకులు రెండు వచ్చాయి, మనకి గుడ్డిగా రాసి ద్వంద్వ సమాసం. విగ్రహవాక్యం రాయమని ఎలా రాయాలి, జననీయును జనకుడును, జననీయును జనకుడును. నెక్స్ట్ చూడండి ఘనసారము, ఘనమైన సారము, ఘనమైన సారము. ఏది ఇది విశేషణ, అయినా వచ్చింది కదా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి, చిత్తము నందు శుద్ధి,
చిత్తమునందు శుద్ధి అందున్నన్ సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ చూడ ఎందుకు అదేంది అందు అన్న విభక్తి వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ చూడండి ఇంకోటి ఛందస్సు. ఇదంతా వదిలేయండి, ఇంకా అయిపోయింది కదా ఛందస్సు. ఇక్కడ నుంచి ఒక్కసారి అన్నీ వదిలేయండి. ఛందస్సు ఇది బేసిక్ క్లాస్ అనుకోండి. ఇది ఒకటి అర్థమైందంటే మీకు 10th క్లాస్ వరకు ఈజీగా అర్థమవుతాయి. మనకు పద్యాలలో ఏం చేస్తారంటే పద్యాలు అన్నవి ఒక క్రమమైన పద్ధతిలో కవులు పద్యాలు రాసేవాళ్ళు. ఎలా నోటికి వచ్చే ఎలా అంటే అలా వ్యాకరణానికి విరుద్ధంగా పద్యాలు రాసేవాళ్ళు కాదు. అందుకోసమే వీళ్ళు కొన్ని పద్ధతులు పెట్టుకున్నాడు. ఇన్నే అక్షరాలు ఉండాలి, ఇన్నే ఉండాలి, ఇలానే ఉండాలి అని పద్యాలకు సంబంధించిన శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. పద్యాలకు సంబంధించిన శాస్త్రం, ఇక్కడ పద్య లక్షణాలకు సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు ఛందస్సు అంటారు. ఈ ఛందస్సును గుర్తించడానికి వీళ్ళు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకున్నాను. ఆ నియమాలు నిబంధనలు మనకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఫస్ట్ నేను ఒక బేసిక్ క్లాస్ చెప్తాను, అది ఫస్ట్ వినండి. ఆ తర్వాత మిగతాదంతా ఈజీగా అర్థమవుతాయి. ఛందస్సులో మనము గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపెట్టాలి? లఘువులు గురువులు ఉంటాయి. ఇక్కడ చూడండి, లఘువు సింబల్ అంటే ఐ కనపడుతుందా? లఘువు యొక్క సింబల్ గుర్తు. గురువు అనగానే యు. అంటే లఘువును ఎలా గుర్తుపడతామంటే నెంబర్ ఐ ఒకటి లేదంటే ఐ మాత్రం గుర్తుపెడతాం. గురువు అంటే ఏంటి? యు ఆకారంలో. ఇక్కడ చూడండి, యు ఆకారంలో వాటిని మనము గుర్తుపడతాం. వీటిని రకరకాలుగా ఉంటాయి. కిందికి చెప్పే కొద్దీ నేను చెప్తాను చూడండి. లఘువులను గుర్తించే పదం ఒక సెంటెన్స్ ఇచ్చింటాడు. ఆ సెంటెన్స్లో మనము లఘువులను ఎలా గుర్తుపడతాం? ఫస్ట్ నియమం ఏంటంటే మనము చిన్నగా పలుకుతాం చూసినా దీర్ఘాలు ఇచ్చి పలకకుండా ఫస్ట్ ఆ, ఫస్ట్ ఈ, ఫస్ట్ ఊ అంటే సింపుల్గా పలుకుతాం చూసినా వాటిపైన మనం లఘువులు పెడతాం. ఇక్కడ చూడండి అదే చెప్పాడు, హ్రస్వాక్షులు అంటే ఆ. వాడు ఫస్ట్ దీర్ఘం ఇచ్చి పలకట్లే, చిన్నగా పలికాం. ఫస్ట్ ఆ, దానిపైన లఘువు. ఫస్ట్ ఈ, ఫస్ట్ ఊ, ఫస్ట్ రు, ఫస్ట్ ఏ, ఫస్ట్ ఓ అంటే సింపుల్గా పలుకుతాం. దీర్ఘాలు ఇచ్చి పలకట్లే, సింపుల్గా పలికే వాటిపైన లఘువులు పెడతాం. అదే దీర్ఘాలు ఇచ్చి పలికే పైన గురువులు పెడతాం. దాని గురించి పక్కన పెట్టండి. నెక్స్ట్ అచ్చులలో ఉంటాయి చూసినారా? హల్లులలో క, గ, చ, జ, డ ఇవి సింపుల్గా దీర్ఘాలు ఇచ్చి ఒత్తుకాలు కాకుండా ఒత్తుకా ఇవన్నీ ఉంటాయి చూసినా అవన్నీ ఒత్తుకాలు అవి కూడా లేండి అన్నీ. హల్లులలో ఉంటాయి చూసినారా? హల్లులు. ఈ హల్లులలో కూడా మనం ఏం చేస్తామంటే మనము లఘువులుగానే గుర్తుపడతాం. అంటే అచ్చులలో సింపుల్గా పలికే దీర్ఘాలు ఆ, ఈ, ఊ అని దీర్ఘాలు పలకకుండా సింపుల్గా ఉంటుంది చూసినారా? వీటిని లఘువులుగా గుర్తుపెడతాం. నెక్స్ట్ కా నుండి మా వరకు ఉన్న వాటిని గుర్తుపడతాం. నెక్స్ట్ మనకు గుణింతాలు ఉంటాయి చూసినారా? ఇక్కడ చూడండి, కా, కీ, కాకు దీర్ఘం ఇచ్చినది తీసేసిన కీ, మళ్ళా కీ అనేది వదిలేసిన కు, మళ్ళా ఇక్కడ చూడండి కా అంటే సింపుల్గా పలుకుతున్నాం, దీనికి లఘువు. కా అని దీర్ఘం చేసినామంటే గురువు. కీ అని సింపుల్గా పలుకుతున్నాము, లఘువు. కీ అని దీర్ఘం ఇచ్చినామంటే గురువు. కు సింపుల్గా పలుకుతున్నాం కాబట్టి లఘువు. కు అని దీర్ఘం ఇచ్చినామంటే గురువు. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు. దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు అంటే మనకు ద్విత్వము అంటే 2, కానీ దానికి దీర్ఘాలు లేవు. ఒత్తులు ఉన్నాయి కానీ దీర్ఘాలు లేవు. ఒత్తులు లేకుండా దీర్ఘాలు ఉన్నాయి, వీటిని కూడా ఏమంటామంటే లఘువులు అనే అంటాము. నెక్స్ట్ అర్థమైందా? దీర్ఘాలు కానీ సంయుక్త అక్షరాలు అంటే వేరే ఒత్తు ఉన్నవి కానీ దీనికి దీర్ఘాలు లేవు. ఒకటి గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, దీర్ఘం ఉంటే గురువు, దీర్ఘాలు లేకపోతే లఘువు. దానికి ఒత్తులు ఉండి ఏమన్నా సావని, దానికి ఏమన్నా ఉండని. మనం దీర్ఘం ఉందా లేదా, దీర్ఘం ఉంటే గురువు పెడతాం, దీర్ఘం లేకపోతే అది ఒత్తు ఉన్నా కానీ దానికి లఘువునే పడేస్తాం. ఇక్కడ తేల్చి పలుకబడే రేషితో కూడిన అక్షరాల ముందు అచ్చులు. ఇది ఒక్కటి వదిలేయండి, ఇది మీకు రాదు, దీన్ని అస్సలు తగలడు, ఇది మీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఇక్కడ చూడ మామూలుగా అయితే మనకు ఒత్తు ఉన్న దాని ముందర ఒత్తు ఉన్న దాని ముందర గురువు అవుతుంది. కానీ ఇక్కడ రేఫ అంటే ఏంటంటే రావొత్తు ఉన్న దానికంటే ముందు ఉన్న వాటికి కొన్ని సిచ్యువేషన్లో మాత్రమే లఘు అన్నది వాడతారు. అందుకోసమే ప్రజెంట్ దీన్ని వదిలేయండి, దీని గురించి ఉన్నా లేదంటే పట్టించుకోకండి. ఇప్పుడు మనం ఈజీగా గుర్తుపట్టాలంటే సింపుల్గా పలికేటి లఘువు, దీర్ఘాలు ఇచ్చి పలికేవి గురువులు. సింపుల్గా ఏం పలుకుతున్నా? కా సింపుల్గా పలికామా లఘువు, ఆ సింపుల్గా పలికామా లఘువు, ఆ అని దీర్ఘం ఇచ్చినామంటే గురువు. కీ అని సింపుల్గా పలికామా లఘువు, కీ అని దీర్ఘం ఇస్తే గురువు, అంతే. నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి.
గురువులు. ఇంతకుముందు లఘువుల గురించి చెప్పాను కదా, ఇప్పుడు గురువుల గురించి చెప్తాను. గురువులు దీర్ఘం ఇచ్చి పలికేవి గురువు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ. ఇక్కడ మూడోది ఉంది చూసినారా, ఏ ఏ చి, ఏ ఏ ఐ. ఏ అన్నది సింపుల్గా పలికాం లఘు. ఏ అని దీర్ఘం ఇచ్చే దీనికి దీర్ఘమే. ఐ కూడా మూడోది కూడా దీనికి గురువే. ఇంకా ఓ ఓ ఔ కూడా కనపడుతుంటాయి. ఓ ఓ ఔ. ఓ అన్నది లఘు. ఓ అని దీర్ఘం ఇచ్చాం కదా, దీనికి గురువు. ఔ కూడా గురువే. ఓకేనా? ఇలా మనము దీర్ఘాలు ఇచ్చి పలికే వాటిని గురువులు అంటాం. ఇక్కడ చూడండి, కా అని దీర్ఘం ఇచ్చాం కదా, కా అని దీర్ఘం ఇచ్చిన అంటే ఇది గురువు. గీ దీర్ఘం ఇచ్చామంటే గురువు. రూ అదే అర్థమైందా? పితృ, జే, కై, దో, కౌ. ఇలా మన దీర్ఘాలు ఇచ్చి పలికే వాటిని గురువులు. నెక్స్ట్ చూడండి, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు. ఏదన్నా ఒత్తు వచ్చింటుంది ఒకటి, ఒత్తు కంటే ముందున్నది, ఒత్తున్నది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒత్తున్నది పదే పదే చెప్తున్నా నేను. ఒత్తు ఉన్నది ఎప్పటికైనా లఘువే. ఒత్తు కంటే ముందు ఉంటుంది చూసినారా, అది గురువు. ఇక్కడ అమ్మ, మా. మాకు ఒత్తు ఉంది కానీ మా లఘువే అవుతుంది. మా కంటే ముందు ఏమున్నది, ఆ మామూలుగా అయితే లఘువే, కానీ దీన్ని బట్టి ఇదేమైంది, గురువు అయింది. ఇక్కడ చిల్లర. ఇక్కడ చూడండి, చీ అన్నది మామూలుగా ఏంది, సింపుల్గా వాళ్ళకి మామూలుగా లఘువు కావాలి, కానీ దాని తర్వాత ఒకటి ఒత్తు ఉంది చూసినారా, ఈ ఒత్తును బట్టి ముందున్నది గురువు అవుతుంది. ఇక్కడ మబ్బు, మా అన్నది లఘువే మామూలుగా అయితే, ఒత్తు లేకపోతే. ముందు అక్షరానికి ఒత్తు ఉంది కదా, దీన్ని బట్టి ఇది గురువు అయింది. కత్తెర, ఇది మామూలుగా లా, కా అన్నది లఘువు కావాలి, ముందున్న దానికి ఒత్తు ఉంది, ఒత్తును బట్టి ఇది గురువు అయింది. సంయుక్త అక్షరానికి అంటే ద్విత్వాక్షరం కానీ సంయుక్త ఏది ఉన్నా కానీ ముందున్నది గురువే, దాన్ని వదిలేయండి. సంశ్లేష అక్షరాలు. సంశ్లేష అక్షరాలు అంటే తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పలేదు అనుకోకండి. సంశ్లేషం అంటే ఏంటంటే ఒకదానికి 2 లేదంటే 3 ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేష అక్షరాలు అంటారు. అర్థమవుతుంది? సింపుల్గా ఒకే అక్షరానికి 2 అంతకంటే ఎక్కువ ఒత్తులు. ఉష్ట్రము, ఇక్కడ టా ఒత్తుంది, రా ఒత్తుంది, 2 ఒత్తులు ఉన్నాయి, అందుకే ఇది సంశ్లేష అక్షరాలు. వస్త్రము, తా ఒత్తుంది, రా ఒత్తుంది, 2 ఒత్తులు ఉన్నాయి, అందుకే సంశ్లేషం. మర్త్యము, తా ఒత్తుంది, యా ఒత్తుంది, ఇలా 2 ఒత్తులు ఉండడాన్ని మనం ఏమంటామంటే సంశ్లేష అక్షరాలు అంటారు. దీనికంటే చెరిపేస్తుంది చూడండి, అంటే ఇందులో కూడా ఒత్తులు ఉన్నాయి కదా, ఒత్తున్నది కాదు, ఒత్తున్న దానికంటే ముందున్నది గురువు అవుతుంది. ముందు పదే పదే చెప్తున్నా, మిస్ కాకూడదు, పోయిందంటే మార్క్ ఎగిరిపోతుంది. నెక్స్ట్ ఛందస్సు. ఇంకొకటి చూడండి, పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు. పూర్ణ బిందువు అంటే 0, 0 కంటే ముందున్న అక్షరము. ఇప్పుడు చా పక్కలో 0 ఉంది, 0 ఉందంటే 0 ముందర ఉండేది గురువు అవుతుంది. నం, ఇది మామూలుగా నా గురువు లఘువు కావాలి, కానీ ఇక్కడ 0 ఉంది కదా, 0ను బట్టి ఇది గురువు. ఇక్కడ డమ్, ఇక్కడ చూడండి 0 ఉంది, 0ను బట్టి ఇది కూడా ఏంటి, గురువు. మరి 0కి ఏమైనా గురువు లఘువులు పెట్టాలన్నా డౌట్ వస్తుంది మన వాళ్ళు, పవర్ఫుల్ క్యాండిడేట్లు కాబట్టి. 0లకు 0లకు మనము ఎలాంటి గురువు లఘువులు గుర్తించము. ఇంకోటి అప్పుడప్పుడు న్ను అని కనపడుతుంటాయి, క్ అని కనపడుతుంటాయి, వీటికి కూడా మనం ఎలాంటి గురువు లఘువులు గుర్తించము. 0లు కానీ ఇన్ను కానీ క్ కానీ ఇలాంటి వాటికి అస్సలు మనము గుర్తించము. అంటే 0ని ఎందుకు వాడుకుంటాము, 0 కంటే ముందున్నది గురువు అవుతుంది. న్ను అని ఎందుకు వాడతాం, న్ను కంటే క్ కంటే దానికంటే ముందున్నది గురువు అవుతుంది. అదే చెప్తున్నాడు. రాజేష్ అనేది కదా, దీనికి ఏ గురువు గుర్తించాం, దానికంటే ముందున్నది గురువు అవుతుంది. కొరకున్, కు అన్నది మామూలుగా ఏమవుతుంది, లఘువు కావాలి ఇక్కడ కు, కానీ న్ను ఉంది చూసినా దీన్ని బట్టి ఇది గురువు అవుతుంది. ఋత్విక్, ఇక్కడ చూడండి త్వి, ఇది మామూలుగా అయితే లఘువు కావాలి, కానీ కు అనేది చూసినారా దీన్ని బట్టి ఇది గురువు అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు నేను కింది అక్షరాలను గురువు లఘువులు గుర్తించండి అన్నాడు. ఇప్పుడు చూడండి సింపుల్గా ఉంది, దీనిపైన లఘువు రాశాను. ఈ చీ అని దీర్ఘం ఉంది కదా, ఇది గురువు. త్రు లఘువు, త్రూ అంటే గురువు అవుతుంది. కా లఘు, టా అంటే లఘువే. నిన్ ఉంది కదా, దీన్ని బట్టి ఇది గురువు అవుతుంది. నిన్నుకు మనం ఎలాంటిది గుర్తించము. ఏ దీర్ఘం ఇస్తున్నాం, గురువు. షు సింపుల్గా షూ అనట్లే, షూ లఘువు. బా లఘువు. కై అంటే కే కే కై, కే కే కై, కే అంటే లఘువు, పైన గుర్తించాలి, పైన రాయాలి నాకు లేదు కాబట్టి లఘు. కే అంటే గురువు. కై, కై అంటే ఏంటి, ఇది కూడా గురువే, మూడోది గురువు. స్ట్రా అంటే దీనికంటే ముందున్నది గురువు అవుతుంది, ఇది మాత్రం లఘువే అవుతుంది. తమ్ 0 ఉంది, 0ను బట్టి ఇది గురువు అవుతుంది. ఒత్తు ఉంది, ఇది ఉన్న లఘు, దీనికంటే ముందున్నది గురువు అవుతుంది, ముందు ఏం లేదు కదా, ఇది లఘువే. నెక్స్ట్ జరుపుతున్నాను చూడని,
గణం ఏర్పడే విధానం. గణం అంటే ఏంటంటే కొన్ని గురువులగులు కలిపి ఒక సెట్ ఆఫ్ అంటే 2 అక్షరాల 3 అక్షరాలుగా 4 అక్షరాలుగా డివైడ్ అవుతాయి. ఇలా 2, 3, 4 అక్షరాలు కలిపి ఒక సెట్గా ఉంటుంది చూసినారా, వాటిని గణము అని అంటారు. ఎగ్జామ్లో ఇందాక ఏమని ఇస్తారు, ఒక పదం ఇచ్చి దానికి గురువులగులు గుర్తించండి అని ఇస్తాడు. అని మనము గుర్తుపట్టాల్సి వస్తుంది. ఓకేనా. గణాలు చూడండి, ఒకే అక్షర గణాలు. ఉదాహరణకు ఒకే అక్షరమే ఉన్నదనుకోండి, ఇది ఏ గణము అని ఇచ్చారు. ఏంటి, దీనిపైన లఘు పెట్టాము, ఇదేంటి లా గణము. లఘువుని ఏమంటాము, లఘువును లా గణము అంటారు. ఇక్కడ చూడండి అని ఇచ్చాడు అనుకోండి, దీనిపైన ఏం రాస్తాం మనం, గురువు. ఇది ఏ గణము, ఏ గణము, గా గణము. గు గుణమనం, గు గణమనం, గా గణం అంట. సింగిల్గా ఉంటే లా, గురువు ఉంటే గురువు, గగనం. ఇక్కడ చూడండి అదే చెప్పినట్టు ఏకగణాన్ని లగనం అంటారు. 2 గురువుని ఏమంటాము, గగనం అంటాం. ఇది ఏ గణం అంటే ఇది గగనం. మహా, ఇక్కడ విసర్గ మర్చిపోయినా, విసర్గ కంటే ముందున్నది కూడా గురువే. ఓకేనా, విసర్గ కంటే ముందున్నది కూడా గురువే. నెక్స్ట్ 2 అక్షరాల గణాలు. 2 అక్షరాల గణాలు అంటే ఇందాక ఒకటే కదా, ఇప్పుడు 2 అక్షరాలు. 2 అక్షరాలు ఎట్లా పెట్టాం, ఫస్ట్ లఘువు గురువు, గురువు లఘువు, 2 లఘువులే 2 గురువులే. అర్థం. వీటిని ఈ 4ంటిని ఏమంటామంటే మనము 2 అక్షరాల గణాలు అని అంటాం. ఫస్ట్ లఘు, లా ఉంది కాబట్టి లా, గా గురువు కాబట్టి గు, లగా, లా గు. ఇక్కడ గురువు అంటే గా, లా లఘు అంటే లా. ఇదే గణము, గలము. 2 లఘువులే అంటే లా లలము. 2 గురువులే గగము. అంటే ఒక లఘువు ఒక గురువు, దాన్ని ఏమంటారంటే లగా. ఒక గురువు ఒక లఘువును గల, 2 లఘువులైతే లల, 2 గురువులైతే గగ. ఈ గణాలు అంటారు. వీటికి మరో పేరు కూడా ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని ఇక్కడ చూడండి, అన్నీ కాదు కానీ ఇక్కడ కనపడుతున్నది, ఇక్కడ ఉన్న చూసినాడా, ఒక లఘువు ఒక గురువుని ఏమంటారు, లగా అని మనకు తెలుసు, సింపుల్గా ఉంది. కానీ దీన్ని వగనం అంటాం. ఏమంటాం, వా గణము. ఒక గురువు ఒక లఘువును ఏమంటారు అంటే హగణం అంటాం. అంటే గల అన్న ఒకటే, హగణం అన్న ఒకటే. 2 లఘువుల్ని ఏమంటాము, లల అంటాం కదా, దీన్నే లాగణం అంటాం. 2 గగనాలు, గగము అంటాము, గా అని కూడా అంటాం. ఓకేనా. ఇలా 2 అన్నవి రావడం అనేది జరుగుతాయి. ఇవి ఎలా వస్తాయి, ఇక్కడ చూడండి ఎలా వచ్చినాయి. నది నా అన్నది లఘువు, దీ అని దీర్ఘం ఇచ్చినాడుగా గురువు. అంటే ఒక లఘువు వచ్చింది, ఒక గురువు ఉన్నది. ఏది లఘువు గురువు, లగా, దీని పేరు వగనం. అలా గుర్తుపట్టాలి. ఇవన్నీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. ఎగ్జాంపుల్ ఏమంటాడు, ఒక లఘువు ఒక గురువు ఏ గణం అంటారు. ఇది ఇవ్వడు, ఇది ఈజీగా కనుక్కుంటాను, వగనం అని ఇచ్చాడు వాడు. అప్పుడు మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక చూడండి 3 అక్షరాల గణాలు కూడా ఒకటి ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడిగేది వీటిల్లో నుంచి అడుగుతుంటాడు. 3 అక్షరాల గణాలు ఇక్కడ కనపడుతున్నాయి చూసినారా, 3 అక్షరాల గణాలు. ఏంటి 3 అక్షరాల గణాలు ఎలా రాస్తాం, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను సింపుల్గా మీకు అర్థం కావడానికి. 3 అక్షరాలు అంటే 3 లఘువులు ఒక సెట్టు, 3 గురువులు ఇంకో సెట్టు. నెక్స్ట్ లఘువుతో మొదలు పెడదాం. ఫస్ట్ లఘువు ఫస్ట్లో రాశాను, ఈ పక్క 2 గురువులు పెట్టేశాను. నెక్స్ట్ లఘువును సెంటర్లో పెట్టాను, ఈ పక్క గురువును మార్చేశాను. ఇప్పుడు లఘువులు లాస్ట్కి పంపించాను, 2 గురువులు సెట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ సెట్ పైకి జరుపుతాను. కాస్త మీకు అర్థం కావడం ఫస్ట్ చెప్తాను. లఘువును మార్చినాం కదా, ఇప్పుడు గురువును పెట్టుకుందాం. 2 పక్కన లఘువులు పెట్టినాం, గురువును మధ్యలోకి పంపించాను. ఇటువైపు ఒకటి పెట్టేశాను. నెక్స్ట్ గురువును లాస్ట్కి పంపించాను, 2 లఘువులు. ఇప్పుడు ఏమని ఇస్తాడంటే ఎగ్జామ్లో, ఇప్పుడు పైకి జరుగుతున్నా ఇక్కడి నుంచే కదా ఉండేది, 3 లఘువులే, ఈ గణం పేరు ఏంటి అంటాడు. ఇది నగణం. ఇవి ఎలా గుర్తుపెట్టాలో నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఎక్కడుంది, గురువులు. ఇక్కడ క్షమించను, 3 పక్కన మిస్ పోయింది కదా, ఇక్కడ 3 గురువులు. 3 గురువులే, ఇది మగనం.
3 లఘువులే నగనము, 3 గురువులే మగనము. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ వీడు ఒకసారి ఏమనిచ్చంటే ఒక లఘువు 2 గురువులు ఏమంటాడు, ఒక లఘువు 2 గురువులను ఏమంటారు అని అంటాడు. నెక్స్ట్ ఒక గురువు ఒక లఘువు ఒక గురువును ఏమంటారు అంటాడు. 2 గురువులు ఒక లఘువును ఏమంటారు అంటారు. వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ వాడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. వీటన్నిటిని నేను చెప్పాను కదా ఇందాక. ఇక్కడ చూడ ఫస్ట్ 3 లఘువులను నగనం సింపుల్గా, 3 గురువులు మగనం. ఇందాక నేను చెప్పిన సెట్ ఉంది చూసినారా, వీటిని రివర్స్లో పెట్టాడు వాడు. ఎలా ఇప్పుడు చూడు 2 నేను వీటికి ఫస్ట్ పేర్లు రాస్తాను, ఎలా వచ్చాయో నేను చెప్తాను. ఒక లఘువు ఒక గురువు. వీటిని ఎక్కడ రాస్తున్నాను? యా రా తా బా జ సా. నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక లఘువు 2 గురువులు యగనం అంటాం. నెక్స్ట్ చూడండి, ఒక గురువు లఘువు గురువును రగనం అంటాం. నెక్స్ట్ 2 గురువులు ఒక లఘును తగనం అంటాం. ఒక గురువు 2 లఘువులను భగనం అంటాం. ఒక లఘువు గురువు లఘువును జగనం అంటాం. 2 లఘువులను గురువును సగనం అంటాం. ఇది నేను ఎలా గుర్తుపట్టుకున్నాను అంటే, ఫస్ట్ ఎగ్జామ్లో ఒక మార్క్ వచ్చేది కాబట్టి నేను ఫస్ట్ పోతాను ఇలా రాసుకుంటాను. ఏమి రాసుకుంటాను? 3 లఘువులు 3 గురువులు, 3 గురువులు పెట్టుకొని ఫస్ట్ ఒక లఘువు 2 గురువులు. నెక్స్ట్ లఘువును మధ్యలోకి పంపించాను, ఈ పక్క ఒకటి ఈ పక్క గురువు పెట్టేశాను. లాస్ట్ ఇప్పుడు లఘువును లాస్ట్కి పంపించాను, 2 గురువులు పెట్టేశాను. ఇప్పుడు లఘువుని తీసుకుంటున్నాను, ఇక్కడ లఘువు అయిపోయినాయి కదా, ఇప్పుడు గురువుని తీసుకుంటాను. గురువుని పెట్టి 2 లఘువులు, గురువును మధ్యలోకి పంపించాను. లాస్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను? గురువును లాస్ట్కి పంపించాను, 2 లఘువులు ఫ్రంట్లో పెట్టాను. ఇది నా స్ట్రక్చర్ నేను గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు నేను వీటికి ఏమని రాసుకుంటాను? 3 లఘువులే నాకు తెలుసు కదా నగనం, 3 గురువులే మగనం. ఇవి ఈజీగా ఉంటాయి. మరి ఇవే కష్టంగా ఉంటాయి. ఇవే ఈ 6 కష్టంగా ఉంటాయి. అందుకోసమని నేను కోడ్ నేర్చుకున్నాను. మాకు నేర్పించడం యమాతరాజ బాణసలగం అని నేర్పించాడు. ఇప్పుడు మన పిల్లలకి ఇవి నేర్పించట్లే. స్పీడ్గా నేర్చుకోవడానికి ఎరత బజస 2 సార్లు పలుకుతే వస్తుంది. ఎర్రత బజస. ఇదేంది? యగనం రగనం తగనం భగనం జగనం సగనం. అంతే. 2 సార్లు పలికి ఎరత బజస ఎరత బజస ఎరత బజస ఎరత బజస అంటే 4-5 సార్లు పలికి అంటే వచ్చేస్తుంది అంతే. యమాతరాజ బాణసలగం అని ఇంకోటి ఉంది, అదంతా చాలా లెంతీ ప్రాసెస్. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి? ఫస్ట్ 3 లఘువులు వచ్చాయా నగనం, 3 గురువులు వచ్చాయా మగనం పక్కన పెట్టండి. ఫస్ట్ లఘువును పెట్టుకోండి, 2 గురువులు పెట్టండి. మళ్ళా లఘువును మధ్యలోకి పంపించండి, లఘువును లాస్ట్కి పంపించండి, గురువు మధ్యలోకి లాస్ట్కి ఇలా పంపించాలంటే ఈజీగా ఉంటాయి. నేను చెప్పినట్టు అలానే ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, రగనం ఈడు వాడే ఇచ్చినాడు రగనం. నేను ఎక్కడ రాశాను రగనం? ఇది చూడు, గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. సెట్ అయిపోయిందా? యగనం, యగనానికి నేను ఎక్కడ రాశాను? ఇక్కడ రాశాను. ఒక లఘువు 2 గురువులు, ఒక లఘువు 2 గురువులు. సెట్ అయిపోయిందా? ఇక్కడ ఏంది? ఇది సగనం. సగనం ఎక్కడ రాసినాను నేను? 2 లఘువులు 1 గురువు, 2 లఘువులు 1 గురువు. సెట్ అయిపోయిందా? ఇలా అన్ని దానిలకు సెట్ అయిపోతుంది. అందుకోసమే ఇది ఏం నేర్చుకోవాలి? నగనం మగనం పక్కన పెట్టండి. ఎరత బజస ఎరత బజస 4-5 సార్లు పలకండి, ఏం కాదు. ఎరత బజస ఎరత బజస వచ్చేస్తుంది. 1 మార్క్ ఈజీగా వస్తుంది ఖచ్చితంగా. ఇది నీ మార్కే. అర్థం కాకపోతే 2-3 సార్లు పెట్టుకొని వినండి, ఈజీగా వచ్చేస్తుంది. క్రింది పదాలు లఘువులు గురువులను గుర్తించండి అన్నాడు జనకుడు. నేను గుర్తించాను చూడండి స్పీడ్గా. జా సింపుల్గా పలికాను, లఘువు 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 అన్ని సింపుల్గా పలికాను. జాని దీర్ఘం తీసింటే గురువు, నాని దీర్ఘం తీసింటే గురువు. జనని సింపుల్గా పలికి జా, నా సింపుల్గా నీ అని దీర్ఘం ఉంది కదా దీనికి గురువు. దే అని దీర్ఘం ఉంది కదా గురువు. సింపుల్గా పలుకుతున్నాం ఈ 2 లఘువు. కా దీర్ఘం ఉంది లఘువు. లా మూ, ఇది మూ గురువు అనుకుంటున్నా, కాదు ఇది కూడా లఘువే. మూ అని దీర్ఘం ఉంటేనే ఇది గురువు అవుతుంది. ఓకేనా? ఇక్కడ మూ మాత్రం ఎందుకంటే లఘువు. కరము లఘువు లఘువు లఘువు. విస్తర ఇక్కడ చూడండి ఒత్తు ఉంది. ఇక్కడ మామూలుగా వి అన్నది లఘువు కావాలి, కానీ తా ముందు దానికి ఒత్తు ఉంది కదా, దీన్ని ఇది గురువు అవుతుంది. ఇది మాత్రం లఘువే. ఒత్తు ఉన్న దానికంటే ముందున్నది గురువు అవుతుంది, కానీ ఇది లఘువే. అర్థమవుతుందా? నెక్స్ట్ రా లఘువు. అక్కర కా ఉంది చూసిన మామూలుగా ఆ అన్నది లఘువు కావాలి, కా ముందున్న దానికి ఒత్తుంది కదా, అందును బట్టి ఆ ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇది లఘువే, ఇది లఘువే. బంగారం 0 ఉంది, 0 బట్టి ఇది గురువు. గాకు దీర్ఘం ఉంది, 0కి ఎలాంటి వాల్యూ ఇవ్వముగా. గా అని దీర్ఘం ఉంది కదా, ఇది గురువే. రా రా పక్కన ఏముంది? 0 ఉంది, అది గురువే.
నెక్స్ట్ శూరులు, షూ అని దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రు సింపుల్గా ఉంది కాబట్టి లఘువు, లఘువు. భాస్కర దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువే. ఒత్తు ఉండగానే ఇది కాబట్టి గురువే, 2 సార్లు గురువే ఉంది కాబట్టి గురువే పెట్టేశాం. భాస్కర ఒత్తు ఉంది అయినా కానీ దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. రాని దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. ఓకే, అర్థమైంది కదండి. ఇలా మనము గురువు లఘువులు ఈడు ఎగ్జామ్లో మీకు 10th క్లాస్ వాళ్ళకు 6th క్లాస్ వీళ్ళకు ఇలాంటి పద్యం ఒకటి ఇస్తారు, దీన్ని గురువు లఘువులు గుర్తించమంటారు. స్పీడ్గా నేను గుర్తిస్తాను, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. దా దీర్ఘం ఉంది గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు, 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 గురువు. ఎందుకంటే ఒత్తుంది, లఘువు, లఘువు. 0 ఉంది గురువు, లఘువు, లఘువు, 0, లఘువు, గురువు, లఘువు, గురువు. అన్నదానికి ఎలాంటి వాల్యూ ఇవ్వము. ఇది కింద దానికి మీరే గుర్తించండి, ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే మాకు తెలియదు అంటారేమో, చేస్తాను, నేనే చేసేస్తాను. లఘువు, 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 గురువు, లఘువు, 0 ఉంది గురువు, లఘువు, 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 గురువు, లఘువు, లఘువు, ఉంది దీన్ని బట్టి ఇది గురువు. లఘువు, లఘువు, గురువు, లఘువు. ఇక్కడ ఇది లఘువు కావాలి కానీ గురువు ఎందుకంటే ఒత్తుంది ఇక్కడ, లఘువు దీనికి. ఇది గురువు ఎందుకంటే అనేది ముందర. ఇలా మీరు రెడీ చేసుకోండి. ప్రాజెక్టు పని ఇదంతా మనకు అక్కర్లేదు. నెక్స్ట్ ఇవన్నీ రెడీ, ఇవి కూడా మనకు అక్కర్లేదు. నా యాత్ర ఇప్పటికే గంట సేపు టైం అయిపోయింది. సరే, ఈ మళ్ళీ బోర్ కొడుతుంది. నెక్స్ట్ లెసన్ కాస్త నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి కాస్త ఫ్రీ అయిన తర్వాత చేస్తాను. ఇంతవరకు మీకు ఎన్ని లెసన్స్ అయిపోయాయి? 3 లెసన్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.